హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టీవీ రెసిపీస్. ఇవాళ రెసిపీస్ వచ్చేసి సంక్రాంతి పిండి వంటలు. ఇక్కడ నేను డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ స్నాక్స్ కానీ స్వీట్స్ కానీ అన్నీ కూడా ప్రిపేర్ చేసి చూపిస్తాను. సంక్రాంతికి స్పెషల్గా చేసుకుంటే ఇంత క్రిస్పీగా చాలా చాలా టేస్టీగా వస్తాయి. దీంతో పాటు ఇక్కడ నువ్వుల అప్పలు అనేది చాలా అట్రాక్షన్గా ఉంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి. సో ఫస్ట్ నేను ఇది వచ్చేసి పుట్నాలు ఒక హాఫ్ కప్ తీసుకొని వీటిని మంచిగా పౌడర్ చేసుకోవాలి. పౌడర్ చేసుకొని జల్లట్లో వేసి జల్లించుకోవాలి. ఇలా చేశాక దీంట్లోనే బియ్యం పిండిని కూడా వేసి దీన్ని కూడా ఒకసారి మంచిగా జల్లించుకోవాలి. మీకు ఎంతమందికి ఇలా పిండి వంటలు అంటే ఇష్టం, ఏమేం పిండి వంటలు చేస్తారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా ఇందులోనే నేను కొంచెం సెసమి సీడ్స్ అంటే ఏంటి, నువ్వుల్ని ఒక 2 టీ స్పూన్స్ యాడ్ చేశాను. జీలకర్ర కూడా ఒక 1 టీ స్పూన్ యాడ్ చేశాను. ఇంకా ఇది వచ్చేసి అజ్వైన్ అంటే వామ అంటారు కదా, అది కూడా. ఇంకా సాల్ట్, మనకు రుచికి సరిపడా సాల్ట్ ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసాను. ఇంకా చిల్లీ పౌడర్ ఇది వచ్చేసి 1.5 టీ స్పూన్. కారంని తగ్గట్టు మీరు యాడ్ చేసుకోండి. ఇది అంతా కూడా మంచిగా కలిసేలా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాక దీంట్లోనే హాట్ ఆయిల్ కానీ బటర్ కానీ ఇంకా నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ప్రస్తుతానికి ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేస్తే లోపల మంచిగా అదొకలాంటి క్రిస్పీనెస్ వస్తుంది. సో దానివల్ల హాట్ ఆయిల్ యాడ్ చేయాలి. అలా మెల్లగా చేయి కాలుతూ ఉంటుంది. సో అది పిండి వేసి సైడ్స్ నుంచి మొత్తం మంచిగా కలుపుకోవాలి. సో ఎలా అంటే అలా పిండి ఇలా గట్టిగా నొక్కితే అది షేప్ హోల్డ్ అవుతుంది చూడండి. అలా అయితే చాలా బాగా వస్తాయి. అలా అవుతుంది అంటే. సో ఇప్పుడు కొంచెం నీళ్ళు, నేను చల్ల వాటరే పోసుకుంటున్నాను, అంటే నార్మల్ రూమ్ టెంపరేచర్ వాటర్. ఇవి చాలామంది హాట్ వాటర్ కూడా పోస్తారు, అవసరం లేదు. దీంట్లో ఇలా కూడా వేసుకుంటే కూడా మంచిగానే వస్తాయి. సో మనం చపాతీ పిండి తడుపుతాం కదా, అలా చపాతీ పిండిలాగా సాఫ్ట్గా, మరీ గట్టిగా ఉండొద్దు, అలా అని మరీ సాఫ్ట్గా కూడా ఉండొద్దు. చాలా సాఫ్ట్గా ఉందనుకోండి మెత్తగా వస్తాయి, మరీ గట్టిగా ఉంటే విరిగిపోతూ ఉంటాయి. సో ఇలా ఈ విధంగా తడిపి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు మనం మురుకులు చేసుకోవడానికి అది ఉంటుంది కదా పాత్ర, సో దానికి కొంచెం ఆయిల్ యాడ్ చేస్తున్నాను. చేసి ఫస్ట్ స్టార్ రింగ్ ఉంటుంది కదా, దానికి కూడా కొంచెం ఆయిల్ రుద్దేసి అలా పెట్టేసి దాంట్లో మనం కొంచెం అంత పిండి, ఇప్పుడు కలిపిన పిండిలో కొంచెం అంత పిండిని తీసుకొని దాంట్లో యాడ్ చేస్తున్నాను. దాంట్లో అలా పెట్టేసి క్లోజ్ చేయాలి. అలా క్లోజ్ చేసి ఒక బటర్ పేపర్ మీద అలా రౌండ్గా తిప్పుకోవాలి. మీ దగ్గర ఇన్ కేస్ బటర్ పేపర్ లేదంటే ఎనీ పేపర్ కానీ లేకుంటే ఏదైనా క్లాత్ మీద కూడా అలా వేసుకోవచ్చు. అలా బటర్ పేపర్ మీద అన్నీ ఒక మరీ పిండి ఎండిపోకుండా ఒక 6-7 అలా తిప్పేసుకొని మనం ఆయిల్లో ఫ్రై చేసుకుంటూ ఉండాలి. సో అలా అడ్జస్ట్ చేసుకుంటూ రౌండ్గా తిప్పడమే. ఇలాంటి మిషన్ ఉంటే చాలా ఫాస్ట్గా ఈజీగా అయిపోతాయి ఇవన్నీ కూడా. సో అలా సలాకి తోటి, చపాతీ కాల్చే సలాకి ఉంటుంది కదా, దాంతో నేను ఈజీగా ఆయిల్లో డ్రాప్ చేస్తున్నాను. చాలామందికి భయం ఉంటుంది కదా, చెయ్యి మనకి దాంట్లో పడి కాలుతుందేమో అని ఫింగర్. సో ఇలా ఈజీగా వేసేసుకోవచ్చు. వేసేసుకొని కొంచెం ఒక 2-3 మినిట్స్ అలా కాల్చేసుకొని అవి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చాక, అంటే క్రిస్పీ అయిపోతాయి అప్పటికి. సో అలా గోల్డెన్ వచ్చాక తీసేసుకోవడమే. సో మిగతా అన్నీ కూడా అలా కాల్చేసేసి పక్కకు పెట్టుకోవాలి. మిగతా అన్నీ కూడా అలా కాల్చేసేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి అదే పిండితోటి సన్న సెగ ఉంటుంది కదా, అంటే ఇది మీడియం నార్మల్, మరీ సన్నగా లేదు మరీ అది కాకుండా ఆ రింగ్ని కూడా యాడ్ చేసుకొని సేమ్ అదే పిండిని మనం దాంట్లో యాడ్ పెట్టేసుకొని ఇది కూడా డైరెక్ట్ మనం ఆయిల్లో అన్నా చేసుకోవచ్చు, లేదంటే ఇలా బటర్ పేపర్ మీద కొంచెం చిన్నగానే యాడ్ చేసుకొని, ఇవి ఎలాగో చిన్న పీసెస్గానే అయిపోతాయి కాబట్టి ఏదన్నా షేప్ మన ఇష్టం వచ్చిన షేప్లో అలా వేసుకోవచ్చు. లేదు అంటే డైరెక్ట్గా మనం ఆయిల్లో కూడా వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు, అది కూడా ఈజీనే.
సో ఇలా వేసుకోగానే అలా కట్ అయిపోతాయి. ఇవి చిన్న చిన్నవి ఉన్నాయి కాబట్టి మనం ఎలాగో కట్ చేసుకొని తింటాం. ఇవి చాలా బాగుంటాయి. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. ఇలా ఒక్కటే పిండితో మనం యూజువలీ చెక్లీలు కానీ ఇలా ఇవి చేస్తుంటాం కదా. సో ఇలా డిఫరెంట్గా 3 రకాలు 4 రకాలు ఇంకా రిబ్బన్ ఉంటే రిబ్బన్ పకోడాలా కూడా చేసేస్తే పిల్లలు ఇష్టపడి తింటారు. అరే డిఫరెంట్గా ఉన్నాయి అని. సో అలా డైరెక్ట్గా కూడా నేను ఆయిల్లో వేసేయచ్చు. సో అలా కూడా ఆయిల్లో వేసి మొత్తం క్రిస్పీ అయ్యే వరకు కాల్చేసుకొని తీసేయడమే. చాలా ఫాస్ట్గా అయిపోతాయి ఇవి. సో ఫాస్ట్గానే అయిపోతాయి కాబట్టి మనం ఈజీగా చేసేసుకోవచ్చు. సో అలా గోల్డెన్ క్రిస్పీ అవుతాయి కదా, అప్పుడు మనం తీసేసుకోవడమే. సో నెక్స్ట్ వచ్చేసి నార్మల్ మన రెగ్యులర్ మురుకులు ఉంటాయి కదా, ఇదైతే అందరూ చేస్తారు. సో నేను అలా 3 రకాలుగా చూపించాలి అని ఇది కూడా చూపిస్తున్నాను. సో అది కూడా సేమ్ ప్రాసెస్. ఇది కూడా హోల్ రింగ్ తీసేసి పెట్టేసి ఇంకా మిగిలిన డౌ ఉంటుంది కదా ఆ పిండి, అది కూడా అందులో పెట్టేసేసి సేమ్ బటర్ ఇది కూడా క్లోజ్ చేసేసుకొని బటర్ పేపర్ మీద కానీ లేకుంటే డైరెక్ట్ ఆయిల్లో కూడా వేసేసుకోవచ్చు. ఇలా చిన్నగా మీకు కావాల్సిన షేప్లో అలా రౌండ్గా తిప్పేయడమే. సో అలా తిప్పేసుకొని ఇది చేయితో కూడా వేయచ్చు, నేను ఇప్పుడు చూపించినట్టు సలాకితో కూడా వేయొచ్చు. నేనైతే నాకు భయం లేదు కాబట్టి చేయితో వేసేస్తున్నాను, ఆయిల్లో డిప్ చేయకుండా. మీరు కావాలంటే ఒక స్పూన్ సహాయంతో కూడా వేసుకోవచ్చు. సో ఇవి కూడా మంచిగా గోల్డెన్ అయ్యే వరకు 2 సైడ్స్ తిప్పుతూ మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకుంటే లోపల వరకు బాగా కాలుతాయి. ఏదైనా కూడా కొంచెం మరీ లో ఫ్లేమ్లో కాల్చొద్దు, అలా అని హై ఫ్లేమ్లో కూడా కాల్చే ఇప్పుడు మనము డైమండ్స్ చిప్స్ రెసిపీ చూపిస్తాను. ఇవి చాలా క్రిస్పీగా చాలా టేస్ట్. చూసేద్దాం. 1 కప్పు గోధుమ పిండి తీసుకున్నాను, దాంట్లో ఇంకొక కప్పు మనం రైస్ ఫ్లోర్ యూస్ చేద్దాము. సో దట్ మంచి అది వస్తుంది అనమాట క్రిస్పీగా. అజ్వైన్ ఒక 1 టీ స్పూన్, వామ అంటారు కదా, జీలకర్ర కూడా ఒక 1 టీ స్పూన్, సాల్ట్ 1 టీ స్పూన్, తర్వాత చిల్లీ పౌడర్ కూడా ఒక 1 టీ స్పూన్ తీసుకున్నాను. సో దీన్ని మొత్తం కూడా మంచిగా ఇలా మిక్స్ చేసేసుకోవాలి పిండికి అంతా పట్టేలాగా. తర్వాత కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ మంచిగా చపాతీ పిండి మనం ఎలా తడుపుకుంటామో అలా తడుపుకోవాలన్నమాట. మరీ గట్టిగా అవసరం లేదు, అలా అని మరీ మెత్తగా ఇలా తడపకుండా నార్మల్ సైజులో తడిపితే సరిపోతుంది అనమాట. ఇక్కడ కొంచెం ఆయిల్ అనేది గ్రీస్ చేసి ఒక్కసారి ఇలా మళ్ళీ కూడా మనం మంచిగా కలిపేసినాక ఒక 10 మినిట్స్ పాటు పక్కకు పెడదాం. ఒక 10 మినిట్స్ తర్వాత మనం దీన్ని చపాతీ సైజులో ఒక చిన్న బాల్ సైజ్ తీసేసేసుకొని మనము ఇప్పుడు పొడి పిండి ఉంటుంది కదా దాంతోటే ఒత్తుకోవాలన్నమాట. సో ఇలా పొడి పిండితోటి ఎక్కువ వేసుకోండి, కింద స్టిక్కీ అవ్వద్దు. మనం కట్ చేసినప్పుడు అవి ఈజీగా రావాలంటే ఇలా పొడి పిండి అనేది కొంచెం ఎక్కువ తీసుకుంటేనే బెటర్ ఉంటుంది. కొంచెం ఆయిల్లో వేసినప్పుడు మాత్రం ఆ పొడి పిండి కొంచెం మనకి ఆయిల్ అనేది ఖరాబ్ అవుతుంది. కానీ ఏమంటారు ఈజీగా లేవాలి అని అంటే మంచిగా మనకి పొడి పిండి బాగా తీసుకోవాలన్నమాట. సో ఇప్పుడు ఇదంతా కూడా సన్నగా చపాతీలాగా చాలా సన్నగా చేసుకుంటే మనకి చాలా తొందరగా క్రంచీగా వస్తాయి అన్నమాట. సో నేను ఇలా సన్నగా చేసుకున్న తర్వాత ఇక్కడ డైమండ్ షేప్స్లో కట్ చేస్తున్నాను. మీకు కావాలంటే ఏ షేప్ తీసుకున్నా కూడా ఏం ప్రాబ్లం ఉండదు. చూసారు కదా నేను తీసుకున్నందుకు ఇట్లా కట్ చేస్తుంటేనే ఈజీగా లేచేస్తున్నాయి అన్నమాట. సో ఇన్ కేస్ లేవ్వలేదు అనుకోండి, మనం చపాతీ చేసే అది ఉంటుంది కదా గరిట, సో దాంతో జస్ట్ ఇలా ప్రెస్ చేస్తే ఈజీగా లేచేస్తాయి అన్నమాట. ఎక్కడైతే లేవట్లేదో వాటితోటి ఇలా చూపిస్తున్న విధంగా మనం ఈజీగా తీసేసుకోవచ్చు అనమాట. ఇలా అన్నీ తీసేసుకొని ఒక్కొక్క చపాతీ చేసుకుంటూ ఇలా అన్నీ తీసేసుకుంటూ వెంటనే కాల్ చేసుకోవాలి. ఇవి ఎండిపోవద్దు అనమాట, అంటే డ్రై అయిపోవద్దు అనమాట. సో ఇప్పుడు ఇక్కడ నేను డీప్ ఫ్రైకి సంబంధించి ఆయిల్ పెట్టుకున్నాను. కావాలంటే మీరు ఓవెన్లో కూడా బేక్ చేసుకోవచ్చు, కానీ కొంచెం ఏమంటారు క్రంచీ ఎక్కువ ఉంటుంది, అట్లా కూడా తినొచ్చు, బాగుంటుంది. ఇలా కూడా ట్రై చేయొచ్చు అనమాట. సో ఇలా మొత్తం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వీటిని మీడియం ఫ్లేమ్లో వేయించేసుకొని ఈ కలర్లో ఉన్నప్పుడే తీసేసేయండి. సో దట్ కొంచెం సేపు అయ్యాక ఈ కలర్లోకి వస్తాయి అనమాట. సో దీనికంటే ఈ కలర్లో తీసారనుకోండి మీరు, అవి చాలా బ్లాక్ అయిపోతాయి. చూసారు కదా సూపర్ క్రంచీగా ఉంటాయి. ఒక్కసారి తిన్నారంటే ఇంకా అడిక్షన్ అయిపోతాము, తినాలి అనిపిస్తుంది.
ఇప్పుడు అరిసెల రెసిపీ చూసేద్దాము. ముందుగా చాలామంది చెప్తారు కదా లావు బియ్యం తీసుకోవాలి రేషన్ బియ్యం అని. నేను ఎలాంటి బియ్యం తీసుకోలేదు. మన దగ్గర ఉన్న నార్మల్ బియ్యంని 4 అవర్స్ మాత్రమే నానబెట్టుకున్నాను. సో ఇలా 4 అవర్స్ నానబెట్టిన బియ్యంని ఈ కప్పుతో కొలతతో 1 కప్ తీసుకున్నాను. ఫస్ట్ ట్రయల్ అండ్ ఎర్రర్ పర్పస్ కోసం ఒక చిన్న క్వాంటిటీలోనే నేను ఇవి ట్రై చేస్తున్నాను అనమాట. సో ఇదంతా కూడా ఇలా బట్ట మీద వేసి ఆరబెట్టుకోవాలి ఒక 30 మినిట్స్. సో 30 మినిట్స్ తర్వాత ఇలా మొత్తం కంప్లీట్లీ డ్రై అవ్వద్దు. అది బియ్యంలో కొంచెం మనకి జర అనేది ఉండాలి, తేమ అంటారు కదా, అది అనేది ఉండాలన్నమాట. సో ఇదంతా కూడా గ్రైండర్లో వేసేసుకొని దీన్ని మంచిగా ఫైన్ పౌడర్గా చేసేసుకోవచ్చు. మీరు ఎక్కువ క్వాంటిటీలో తీసుకొని చేసుకున్నా కూడా గ్రైండర్లో కానీ లేకుంటే పిండి గిర్నీకి కూడా ఇవ్వచ్చు అనమాట. సో ఇదంతా కూడా ఇలా మనము జల్లించుకోవాలన్నమాట. ఏదన్నా లావుగా ఇప్పుడు ఉంది చూడండి పౌడర్, అలాంటిది వేయకుండా సాఫ్ట్గా ఉన్న పౌడర్ వేసుకుంటేనే మంచిగా వస్తాయి అరిసెలు. సో అరిసెలకి మనము బెల్లం అనేది యూస్ చేస్తాం కాబట్టి ఒక కప్పుకి నేను కొంచెం తక్కువ కప్పుకి 3/4 కప్ ఆఫ్ బెల్లము ఇంకా 1/4 కప్పు వాటర్ తీసుకున్నాను. సో దీన్ని మంచిగా బెల్లం కరిగేలాగా మిక్స్ చేసేసుకోవాలి. సో ఇలా మిక్స్ చేసుకున్న బెల్లంలో మనము ఏ క్వాంటిటీకి రావాలి అనేది చూసుకోవాలన్నమాట, కన్సిస్టెన్సీ అనేది. సో ఒక్కసారి మధ్యలో బాగా అయినాక వాటర్లో ఇలా చెక్ చేసుకుంటే అది మెల్ట్ అయిపోతుందన్నమాట. అంటే ఇంకా మనకి బెల్లం అనేది మంచిగా ఏమంటారు బాయిల్ అవ్వాలి. సో ఇలా బాయిల్ అవుతూ మధ్య మధ్యలో చెక్ చేసుకుంటుండాలన్నమాట. సో మన కన్సిస్టెన్సీ ఎలా రావాలి అంటే ఈ పాకంలోనే అంతా ఉంటుందన్నమాట. సో కొంచెం సాఫ్ట్గా పాకం కాకుండా కొంచెం లైట్గా ఇంకా కొంచెం వచ్చే వరకు చూసుకోవాలన్నమాట. సో మీరు ఇలా పట్టుకుంటే చేతికి వచ్చి ఏమంటారు రౌండ్గా బాల్ షేప్ లాగా వచ్చింది కాబట్టి నేను ఇంకొక 2 మినిట్స్ తర్వాత బంద్ చేశాను. అంటే ఇలా సాఫ్ట్గా అరిసెలు అనేటివి సాఫ్ట్గా వస్తాయి. లేదంటే కొంచెం హార్డ్గా నా దాంట్లో రావాలి అని అంటే ఇంకొక 2 మినిట్స్ పట్టుకోవాలన్నమాట. సో ఇప్పుడు మనం బియ్యం చేసుకున్న పిండి ఉంది కదా, ఆ పిండిని కొంచెం కొంచెంగా యాడ్ చేస్తూ మిక్స్ చేసేసుకుంటున్నాను. సో మొత్తం అనేది ఒకటేసారి వేయకుండా మనం చూసుకొని యాడ్ చేసుకోవడం బెటర్ ఉంటుంది. నాకైతే నేను చేసుకున్న ఆ క్వాంటిటీకి మొత్తం బియ్యం పిండి అనేది యూస్ చేసేసాను. ఒక్కొక్కసారి గట్టి పడిపోతుంది. సో వాళ్ళు ఇంకా ఎక్కువ యూజ్ చేయరనమాట. సో నేను మాత్రం మొత్తం ఎంత క్వాంటిటీకి తీసుకున్నానో అంత క్వాంటిటీ బియ్యంది వేసేసి మంచిగా కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్ పాటు దీన్ని ఇలాగే ఉడికించుకుంటే దగ్గర పడిపోతుందనమాట. సో చాలా దగ్గరకు పడాల్సిన అవసరం కూడా లేదు. ఇది చల్లారితే ఆటోమేటిక్గా గట్టిగా అయిపోతుందనమాట. సో దీంట్లోనే కొంచెము మనం ఇలాచీ పౌడర్ ఇంకా కొంచెం నెయ్యి అనేది యాడ్ చేయండి, మంచి టేస్ట్ వస్తుందనమాట. సో ఇలా నెయ్యి ఇంకా ఇలాచీ పౌడర్ అనేది వేసి మొత్తం ఒక 2 మినిట్స్ పాటు ఉడికించేసి పక్కన మనము పెట్టేసుకోవాలన్నమాట. అంటే ఒక కప్లో కానీ ఏదైనా ప్లేట్లో కానీ తీసేసుకొని పెట్టుకోవాలి. సో చల్లారాక మనకి అది గట్టి పడుతుంది. ఒక 1 అవర్ 2 అవర్స్ అక్కడ పక్కకు పెట్టేశాక చూస్తే మీకు ఇలా గట్టిగా అయిపోతుందన్నమాట. సో ఇలా క్వాంటిటీలో వచ్చినది మనము ఎన్ని డేస్ అయినా యూజ్ చేసుకోవచ్చు. కొన్ని డేస్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా అప్పల్లాగా కూడా చేసుకోవచ్చు అనమాట, అరిసెల్లాగా. సో కొంచెం నేను చాలా తక్కువ క్వాంటిటీలో తీసుకున్నాను. ఫస్ట్ ట్రయల్ చేద్దాం ఎలా వస్తాయి అని. సో ఇలా పేపర్ ఉంటుంది కదా, బటర్ పేపర్ కానీ లేకుంటే ఏదైనా ఆయిల్ పేపర్ కానీ దాంట్లో ఇలా ఒత్తేసేసుకొని కొంచెం మీడియం స్లైట్లీ థిక్ ఉండాలన్నమాట. సో ఇలా మీడియం హాట్ ఆయిల్లోనే యాడ్ చేయండి. ఎక్కువ వేడి ఉన్న ఆయిల్లో చేసేస్తే వెంటనే నల్లగా అయిపోతాయి అన్నమాట. సో మెల్లగా నిదానంగా 2 సైడ్లు తిప్పుకోవాలి. చాలా సాఫ్ట్గా ఉంటాయి ఆ టైంలో. సో ఇలా రెడ్గా అయ్యే వరకు కాల్చేసేసుకొని ఇంకొక స్పూన్ సహాయంతో దీంట్లో చాలా ఆయిల్ అనేది పీల్చేసుకుంటుంది. సో లేకుంటే మీ దగ్గర అరిసెలు ప్రెస్ చేసే అది ఉంటుంది చెక్కవి, అవి కూడా చేయొచ్చు. నాకైతే ఈ ప్రాసెస్ బెస్ట్ అనిపిస్తుంది. సో ఇలా చేసేస్తే తక్కువ ఆయిల్ పీల్చేసుకుంటుంది. సో చూసారు కదా ఎంత మంచిగా వచ్చాయో. ఇప్పుడు నువ్వులు ఇంకా కొత్తిమీరతోటి మంచి టేస్టీ అప్పలు చూపించేస్తాను. దీనికోసం ఒక కప్ రైస్ ఫ్లోర్, ఇంకొక కప్పు గోధుమ పిండి 2 తీసుకొని ఇవంతా దీంట్లో సరిపడా సాల్ట్ ఇంకా కొంచెం కారం పౌడర్ వేసేసేయండి. ఇంకా దీంట్లో కొంచెం జీలకర్ర 1 టీ స్పూన్ వేస్తున్నాను. ఇంకా ఇక్కడ మెయిన్ ఇంగ్రీడియంట్ నువ్వులు అనమాట. ఇవి ఎన్ని వేసేసుకున్నా సరే నేను ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ నువ్వులు అనేది యాడ్ చేశాను. దీంట్లో
కొరియండర్ లీవ్స్ కూడా మంచిగా సన్నగా కట్ చేసుకొని వాష్ చేసుకున్నవి మాత్రమే వేయాలి. ఎందుకంటే మట్టి చాలా ఉంటుంది కాబట్టి. ఇదంతా కూడా అంతా పిండికి మొత్తం కలిపేసుకొని కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మనం చపాతీ పిండిలాగా కలిపేసుకుంటే సరిపోతుంది. మరీ సాఫ్ట్‌గా ఉండొద్దు. అలా అని మరీ హార్డ్‌గా కూడా ఉండొద్దు. మీడియం కన్సిస్టెన్సీ తోటి కొంచెం కొంచెం వాటర్ ఏసుకుంటూ నేను చూపిస్తున్న విధంగా ఇలా కలిపేసేసుకోవాలి. అంతా కూడా కలిపేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం ఒక 2 టీ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అనేది కానీ, 1 టీ స్పూన్ కానీ వేసి ఇలా పెట్టేసి ఒక 10 మినిట్స్ పాటు దీన్ని రెస్ట్ చేద్దాము. అంటే పక్కకు పెట్టేసేయండి. ఈ 10 మినిట్స్‌లో మనము ఆయిల్ వేడి చేసేసుకోవచ్చు. ఈ 10 మినిట్స్‌లో కొంచెం ఇలా చేస్తే చూసారు కదా! అంత సాఫ్ట్ ఉండాలనమాట. చిన్న చిన్న బాల్స్ తీసుకోవాలి దీనికి. లేకంటే మీరు ఒక పెద్ద చపాతీలాగా చేసేసుకొని చాలా బిగ్ చపాతీ చేసేసుకొని కట్ చేసేసుకోవచ్చు. నేనేమో ఇక్కడ చిన్న చిన్నగా ఇలా పీసెస్ తీసుకొని మనం చాలా థిన్‌గా ప్రిపేర్ చేయాలి. ఇది పూరిలాగా పొంగవద్దనమాట. క్రిస్పీలాగా రావాలి కాబట్టి చాలా పల్చగా అంటారు కదా! అలా చేయాలి. ఇప్పుడు ఇది చూస్తే మీకు కొంచెం అంత షేప్ రౌండ్‌గా రాదు కాబట్టి మనము ఒక బౌల్ తీసుకొని కొంచెం పెద్ద బౌల్ తీసుకున్నాను ఇలా. దాన్ని ఇలా కట్ చేసేసుకున్నారనుకోండి. అప్పుడు పర్ఫెక్ట్‌గా మనకి రౌండ్‌గా చిన్న చిన్న షేప్స్ లాగా చాలా బాగా వస్తాయి. లేదనుకుంటే స్కిప్ చేసి అలా కూడా యాడ్ చేసేసుకోవచ్చు. నేను ఇవన్నీ ఒక 10, 15 వరకు ఇలా ఏసి బట్ట కప్పేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేడి చేసుకొనింటాం కదా! దాంట్లో ఒక్కొక్కటి వేస్తూ మనము మీడియం ఫ్లేమ్‌లోనే ఇదంతా కూడా కాల్చేసుకోండి. కొంచెం లైట్‌గా రెడ్ అయితాయన్నమాట. ఇవి ఇంకప్పుడు పొంగవు. చాలా పతలాగా మనము చేసాం కాబట్టి. ఇప్పుడు ఇలా చేసినవి ఒక్కొక్కటి తీసేసుకుంటే చాలా బాగుంటాయి ఇవి. పిల్లలు తినడానికని, లేదంటే టీ టైమ్ స్నాక్‌గా కానీ, లేకుంటే ఈ సంక్రాంతికి స్పెషల్ అట్రాక్షన్ మా ఇంట్లో అయితే ఎవ్రీ టైమ్ ఇవే ప్రిపేర్ చేస్తుండే మా అమ్మ. సో, మాకు కూడా చాలా చాలా ఇష్టమనమాట. చూసారంటే మీరు ఇప్పుడు చూడండి అస్సలు ఆయిల్ అనేదే పీల్చుకోదు. చాలా తక్కువ ఆయిల్ పీల్చుకుంటుంది దీనికి. అండ్ చాలా క్రిస్పీగా ఇట్లా పాపడ్‌లాగా ఉంటాయి. చాలా చాలా బావుంటాయి. వీడియో గనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ టు డీవీ రెసిపీస్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ వస్తాను.